వెల్కమ్ టు విజిల్. వైసీపీ వికృత వ్యూహాలు పలు రకాలుగా ఉంటాయి. జత్వాని కేసులో జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఇష్యూని క్యాస్ట్ ఇష్యూగా మార్చడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ను వైసీపీ రంగంలోకి దించింది. మన కులపోడిని వేధిస్తున్నారు అనే మెసేజ్ని బ్రాహ్మణ వర్గంలోకి పంపించడానికి ఉండవల్లి తెగ తాపత్రయపడ్డారు. త్రిబులార్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన విషయంలో ఐపీఎస్ పివి సునీల్ కుమార్పై కేసు పెడితే అతను ఏం చేసుంటే ఆ కేసు పెట్టారు అన్నది పక్కన పెట్టేసి ఎస్సీ సామాజిక వర్గం ఐపీఎస్ కాబట్టి వేధిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గగ్గోలు పెట్టారు. బీసీ కాబట్టి తనను వేధిస్తున్నారని జోగి రమేష్, ముస్లిం కాబట్టి తనను వేధిస్తున్నారని అహ్మద్ బాషా, బీసీ మహిళను కాబట్టి తనను వేధిస్తున్నారని విడుదల రజని, క్రిస్టియన్ కాబట్టి పగడాలను చంపేశారని వైసీపీకి చెందిన లింగం అనే పాస్టర్, ఇలా జగన్ రాజకీయంలో నేరస్తులకు వైసీపీ నాయకులకు ఆయా కులాల అండగా నిలవాలని తప్పుడు మార్గాన్ని తన రాజకీయ వికృతి కేడలో భాగంగా జగన్ అండ్ కో ఎంచుకున్నారు. ఉండవల్లి విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు అర్చకులపై చర్నా కోలతో దాడి చేస్తే ఉండవల్లికి నోరు పెగలలేదు. వేల కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం సృష్టికర్తలపై ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ఉండవల్లి కనీసం అందులో మోసపోయిన పేద బ్రాహ్మణులకు న్యాయం చేయమని అడగటం మీరు చూసారా? ఉద్యోగుల నాయకుడు సూర్యనారాయణని జగన్ ప్రభుత్వం వేధిస్తుంటే ఉండవల్లి నోరు విప్పాడా? ఇదే సీతారామయ్యలు అదే సామాజిక వర్గానికి చెందిన సూర్యనారాయణను ఎలా బెదిరిస్తున్నాడో చూడండి. ఇటువంటి వారికి కులాలు ఉండవు. అవసరార్థం కులాన్ని వాడుకుంటారు. ఎంతసేపు ఈనాడు, మార్గదర్శి, చంద్రబాబుపై విమర్శల దాడి. ఇప్పుడు నేరస్తులకు మద్దతు ప్రకటించడం ఉండవల్లి బరితెగింపుకు పరాకాష్ట. డీజీ ర్యాంక్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? దీన్ని రెజిమ్ రివెంజ్ అంటారు. వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని జైలుకు పంపటం, వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళను జైలుకు పంపటం రెజిమ్ రివెంజ్లో భాగంగా ఏకంగా డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా? పోలీసులు ఎలా పనిచేయాలి? పోలీసుల మీద కుట్ర కేసు పెట్టడం ఏంటి? దేశ చరిత్రలో డీజీ ర్యాంక్ అధికారిని అరెస్ట్ చేయటం ఇదే ప్రథమం అని మాజీ ఎంపీ, మేధావి, న్యాయవాది, వైసీపీ అండర్ కవర్ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే కాంగ్రెస్ మాజీ దుబాసి గుండెలు బాదుకున్నాడు. డీజీ స్థాయి అధికారికి కొమ్ములు ఉంటాయా? వాళ్ళు నేరాలకు పాల్పడరా? ఘోరాలకు పాల్పడినా కూడా చట్టాలు వర్తించవా అని అర్థం వచ్చేలా గొడ్డలు చించుకుంటున్న ముసుగు వీరుడు ఉండవల్లి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు కానిస్టేబుల్ అయినా డీజీపీ అయినా చట్టం ముందు ఒకటే అనే విషయం ఆయన గారికి తెలియదు అనుకోవాలా? రెజీమ్ రివెంజ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు వియ్యంకుడు, సినిమా డైరెక్టర్ జంజాల గారు వియ్యంకుడు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం మొదమై గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి, నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు.
తమిళనాడుకు చెందిన డీజీపీ ర్యాంక్ అధికారి రాజేష్ దాస్ 2021లో ఒక మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. 2023లో కోర్టు ఆయన్ను దోషిగా తేల్చి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2016లో ముంబై ఫార్మా కంపెనీ నుంచి 9 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐ చేతికి చిక్కిన బీకే బన్సాల్ అనే డీజీ స్థాయి అధికారి చెప్పుకూడుతున్నాడు. 2021లో మరో డీజీ స్థాయి అధికారి పరంబీర్ సింగ్, మాజీ ముంబై పోలీస్ కమిషనర్, ఆయన అరెస్ట్ జరిగింది. ఆర్బి శ్రీనివాస్ కుమార్, గుజరాత్ డీజీపీ స్థాయి అధికారి. 2002 గుజరాత్ అల్లర్లపై కుట్ర కేసు నమోదైంది. పోలీసులపై కుట్ర కేసా? దేశంలో మొదటిసారి ఆంధ్రాలో జరిగింది, అది కూడా నా ప్రియ స్నేహితుడు పిఎస్ఆర్ ఆంజనేయులపై కుట్ర కేసు నమోదైంది అని వెరపు లేకుండా నిస్సిగ్గుగా తనకి తాను రోత మేధావిగా నిరూపించుకున్నారు ఉండవల్లి. పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు 25 ఏళ్ల నుంచి స్నేహితుడని, ఆయన భార్య పిల్లలతో మంచి బంధం ఉందని ఉండవల్లి విస్పష్టంగా చెప్పారు. తప్పులేదు. కానీ పిఎస్ఆర్ నిజాయితీపరుడని ఆ నోటితో సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు పాలనలో పిఎస్ఆర్ 5 జిల్లాలకు ఎస్పీగా చేశారు, రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని అణచివేశారు అని సెలవిచ్చారు. పిఎస్ఆర్ అక్రమ ఎన్కౌంటర్లపై ఎన్హెచ్ఆర్సీ పాత ఫైల్ ఓపెన్ చేసింది. తనకు రాజకీయ ఇబ్బందులు లేకుండా, నక్సలైట్తో పెట్టుకోకుండా సినిమా తరహా ఎన్కౌంటర్లకు పాల్పడి చిన్న వ్యక్తులను ఎన్కౌంటర్ చేసి వారి కుటుంబాలను పిఎస్ఆర్ ఛిద్రం చేశారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 2000 నుంచి 2002 మధ్య గుంటూరు, కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ పనిచేసిన కాలంలో మొత్తం 19 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 16 ఎన్కౌంటర్లు నకిలీ ఎన్కౌంటర్స్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఫైల్ రీఓపెన్ అయ్యింది. ఇవేమీ ఉండవల్లికి తెలియదు అని మనం అనుకోవాలా? పిఎస్ఆర్ ఆంజనేయులు 2000 నుంచి 2002 మధ్య గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన సమయంలో జరిగిన ఎన్కౌంటర్లలో గుంటూరు జిల్లాలో 6 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది ఫేక్ ఎన్కౌంటర్లకు గురి అయ్యారు. వారందరూ మావోయిస్టులతో లింక్స్ అనే పేరుతో చిల్లర దొంగతనాలకు పాల్పడే వారిని కాల్చి చంపేశారు. అసలు నక్సలైట్లు, అసలు సెస్సుల ఫ్యాక్షనిస్టుల జోలికి పిఎస్ఆర్ పోలేదు. కీర్తికాంక్షతో తన హీరోయిజం చూపించుకోవటానికి ఈ దారుగానికి పాల్పడ్డారు. మరి అందుకు కారకుణ్ణి శిక్షించారా? ఎందుకు ఆ పని చేయలేదు? దట్ ఈజ్ పిఎస్ఆర్ లాబియింగ్ స్థాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఉండవల్లి మాట్లాడుతూ, హ్యూమన్ టచ్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. పిఎస్ఆర్ ఆంజనేయులను వాట్ మిస్టర్ అంజన్ అంటూ భుజం మీద కొడుతూ ఉండేవారంట వైఎస్తో ఆ సాన్నిహిత్యం జగన్ రెడ్డిని పిఎస్ఆర్కు దగ్గర చేసిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఎవరో ఒక వ్యక్తి తన భూమిని ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నిస్తే జత్వానీపై పోలీసులు కేసు నమోదు చేశారని ఉండవల్లి సెలవిచ్చారు. ఎవరో వ్యక్తి ఏంటి? అతని పేరు కుక్కల విద్యాసాగర్. అతని తండ్రి కుక్కల నాగేశ్వరరావు ఉండవల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కుక్కల విద్యాసాగర్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పెలమలూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరి ఎవరో వ్యక్తి అని ఏం తెలియనట్టు మేధావి ఉండవల్లి ఎందుకు మాట్లాడినట్టు? పిఎస్ఆర్ అరెస్ట్ కావడానికి కారణం ఫోర్జరీ పేరుతో తప్పుడు ఫిర్యాదు. దాని గురించి మాట్లాడటానికి ఉండవల్లికి నోరు పడిపోయింది. న్యాయస్థానం అనుమతితో జత్వానీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు అని మనకు తెలియని ఒక పెద్ద నిజాన్ని ఉండవల్లి చెప్పారు. అదే న్యాయస్థానం పిఎస్ఆర్ను జైల్లో పెట్టిందన్న విషయం ఈ ముసుగు వీరుడు ఉండవల్లికి తెలియదా? ప్రపంచంలోనే 7th ప్లేస్ ధనికుడు, వాడికి 2,35,000 కోట్ల ఆస్తి ఉందంట. ఆయనపై ఈ జత్వానీ రేప్ కేసు పెట్టింది. ఏకంగా రేప్ కేసే, రేప్ చేయటానికి ప్రయత్నించడం కాదు, ఏకంగా రేప్ చేశాడని కేసు పెట్టిందని ఉండవల్లి బాధపడుతున్నారు. ఆ ధనికుడు రేప్ చేయలేదు అని ఉండవల్లి ఎలా చెబుతాడు? అక్కడేం జరిగిందో తేల్చడానికి అక్కడ కోర్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండవల్లి ముందస్తు తీర్పులు ఇచ్చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. జత్వానీపై కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళింది, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది అని సింపుల్గా తేల్చేశారు.
నాటి జగన్ పోలీసులు ఆమెపై పెట్టిన కేసు ఇంకా న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఆ కేసులో ఆమెకు క్లీన్ చిట్ రాలేదు. కానీ ఆ కేసులో తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులపై జత్వానీ ఫిర్యాదు చేయటం ఏంటి? ఏకంగా డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయటం ఏంటి? ఇది చట్టానికి వ్యతిరేకం. జత్వానీపై పెట్టిన ఫోర్జరీ కేసులో ఆమె నిర్దోషి అని న్యాయస్థానం తీర్పిస్తే అప్పుడు ఆమె పరిహారం మాత్రమే కోరవచ్చు. పోలీసు అధికారులపై కేసు పెట్టేందుకు అవకాశం లేదని చట్టం చెబుతుందని ముసుగు మేధావి గారు సెలవిచ్చారు. ఉండవల్లి సొంత ఒట్టి బూటకం. ప్రజల అమాయకులు అబద్ధాలు వలివేస్తూ ఉంటే అదే నిజం అనుకుంటారు అనేది జే గ్యాంగ్ ఫిలాసఫీ. ఉండవల్లి స్వయంగా న్యాయవాది. పోనీ ఈ కేసులో ఆయన ప్రియ స్నేహితుడు పిఎస్ఆర్ తరపున కోర్టులో వాదించి ఆయన్ని బయటకు తీసుకురావచ్చుగా. జైల్లో పిఎస్ఆర్ను కలిసిన ఉండవల్లి ఈ డీటెయిల్డ్ లా గురించి మరి పిఎస్ఆర్కి చెప్పారా? చెబితే ఆయన ఏమన్నారో కూడా ఉండవల్లి బయటకు వచ్చినా చెప్పాలి కదా. మనకి చెప్పాల. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లాయర్ అంబటి రాంబాబు మాదిరి కోర్టుకెళ్ళి ఉండవల్లి కూడా వాదించవచ్చు కదా. అతడు సినిమాలో బ్రహ్మానందం నాజర్తో మామయ్య గారు బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, గమ్మున వచ్చేయండి అని అన్నట్టు ముసలోడు కానీ మహానుభావుడు అంటాడు. జైల్లో పిఎస్ఆర్ ఉండవల్లితో ఎందుకు ఇంత ఎండల్లో వచ్చారు, వానలు పడిన తర్వాత వచ్చే పనిగా అన్నారంట. ఏమిటి కొంపదీసి వర్షాకాలం వరకు జైల్లోనే ఉంటారా ఏంటి అని ఉండవల్లి ప్రశ్నిస్తే, ఎస్ ఐ డిసైడెడ్, ఇప్పట్లో నన్ను బయటికి రానివ్వరు, నేను మానసికంగా సిద్ధపడ్డాను అన్నారంట పిఎస్ఆర్. ఈనాడులో ఏ వార్త ప్రచురిస్తే ఆ వార్తను చంద్రబాబు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఉండవల్లి సెలవిచ్చారు. మార్గదర్శిపై కేసులకు పిఎస్ఆర్ కారణమని ఈనాడు నమ్ముతుందని, అందువల్ల ఈనాడు పిఎస్ఆర్పై కక్ష కట్టిందని ఉండవల్లి ఆరోపించారు. జత్వానీ పెట్టిన రేప్ కేసు వివరాలు ముంబై నుంచి తెప్పించి నేను మీకు మరిన్ని బొంబాయి కబుర్లు చెబుతాను అని ఉండవల్లి ముగించారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ బొంబాయి కబుర్లు.